Preview. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న వేళ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజకీయాల వ్యూహాలు రచించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే బీజేపీ పొత్తు కోసం ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. గత 2 రోజులు బట్టి బీజేపీ పొత్తు ఉంటుందా లేదని చెప్పి చర్చలు వాడివేడిగా జరిగాయి. ఆఖరికి ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు పొత్తు కుదుర్చుకుని రాజకీయంలోకి ప్రవేశించాయి. జనసేన ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ టీడీపీ 2017 బీజేపీతో పొత్తు అంతకన్నా ముందే ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బీజేపీ, టీడీపీ విడిపోయాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. ఎటు చూసుకున్న అప్పులమయం, ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పడింది. అయితే టీడీపీ, జనసేన ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మార్పును తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకురావడానికి సర్వత్రా సిద్ధం చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాయి. అయితే ఎప్పటి నుంచో బీజేపీ మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని చెప్పి భావించిన అందరికీ ఒక్కసారిగా టీడీపీ పొత్తు జనసేన, టీడీపీ వైపు వెళ్ళేపాటికి సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది ఈ వార్త. ఎప్పుడైతే టీడీపీ, జనసేన బీజేపీ పొత్తు కోరి బీజేపీ ఓకే అనిందో, వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. బీజేపీ ఎప్పుడైతే కూటమితో చేయి కలిపిందో, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో తన ప్లాన్ ప్రారంభించాడు. సోషల్ మీడియా వేదికగా తీసుకొని, టీవీ ఛానల్స్ వేదికగా తీసుకొని, పేపర్లో ఎక్కడ చూసుకున్న బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఒక బూటకం. 2017లోనే ఇవి కూటమిగా ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ కూటమిగా ఏర్పడి ఏం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అవలంబించాడు. అసలే వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవుతూ అంతర్గత కలహాలతో జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతూ ఉంటుంటే ఇప్పుడు ఇది ఒక కొత్త తలకాయ నొప్పి జగన్మోహన్ రెడ్డికి వచ్చి పడింది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడో అనే భయము ఒకటి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ పొత్తుతోనే జైలుకి వెళ్ళలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అక్రమ ఆస్తుల విషయంలో ఈ పార్టీకి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి వెళ్ళాలి. కానీ ఇప్పటివరకు బీజేపీ తోడుగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ మద్దతు కూడా టీడీపీ, జనసేనకు ఉండేపాటికి జగన్మోహన్ రెడ్డికి పుండి మీద కారం జల్లినట్టయింది. టీడీపీ, జనసేన బీజేపీ పొత్తు కలవకుండా ఉండడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలామందితో రాయబారాలు కూడా పంపించారు. బీజేపీ మద్దతు వైసీపీకి ఉండేలా అన్ని ప్రయత్నాలు చేసిన చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్లు ఏవీ వర్కౌట్ అవ్వాల. ఎంతమందిని పంపించినా ఏమి చేసినా సరే బీజేపీ మద్దతు టీడీపీ, జనసేనకి అని చెప్పి స్పష్టం చేశాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయినట్ట లేక వార్ ఇంకా కొనసాగుతుందనేది వేచి చూడాలి. 2024 ఎలక్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ప్రజల నిర్ణయం ఏమై ఉంటుందో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసుకున్న ప్రజలే కానీ, అధికారులే కానీ, నాయకులే కానీ, ప్రభుత్వ ఉద్యోగులే కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న సచివాలయ సిబ్బందే కానీ ఎటు చూసుకున్న సర్వత్రా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నాయి. ఇన్ని అడ్డంకుల్ని జగన్మోహన్ రెడ్డి గెలవగలడా అనేది ఒక ప్రశ్న. బీజేపీ, టీడీపీ, జనసేన మద్దతు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.